ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు పర్సనల్గా ఒక చిన్న మాట ఏంటంటే, నిన్నటి దినాన్ని అనగా అక్టోబర్ 28వ తేదీ నా యొక్క భార్య దేవుని యొక్క సేవకురాలుగా దేవుని సేవలో వాడబడుతున్నటువంటి శ్రీమతి షారన్ సువార్తరాజ్ తన యొక్క పుట్టినరోజు సందర్భంగా చాలామంది ఫోన్లు చేసి పలకరించినటువంటి విధానం తను తెలియజేసి ఉన్నారు. అందుని బట్టి పలకరించిన వాళ్ళందరికీ నేను నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయినా మరొకసారి నేను కోరుతూ ఉన్నా, ఈ దినం నా కార్యక్రమం కనుక మా కొరకు మా కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేస్తున్నందుకు మీకు నిండైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. వీఆర్ హియర్ టు ప్రే ఫర్ యూ. మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి మేము ఉన్నాం. అండ్ అట్ ది సేమ్ టైం మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయాలి కదా. మనం ఒకరి కొరకు ఒకరు మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఒకరినొకరు మనం దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క చేతులకు మనం అప్పగించుకుంటూ ఉండాలి. ఈ దినాన్ని నా కుటుంబం కొరకు అనగా దేవుడు నన్ను ఆశీర్వదించి నాకు ఇచ్చిన భార్య షారన్ సువార్తరాజు, అలాగే దేవుడు మాకు ఇచ్చినటువంటి ఒక బిడ్డలు, పెద్ద కుమారుడు స్మైల్ బాబు అని పిలుచుకుంటాం మేము, జాకబ్ జైన్సన్, తన యొక్క భార్య, తనకు పుట్టినటువంటి ఇద్దరు పిల్లలు, అలానే రెండవ కుమారుడు సామ్యుయల్ విక్టర్సన్, జాయ్ అని పిలుచుకుంటాము. సో జాయ్ యొక్క కుటుంబం, తన యొక్క భార్య, తనకు అనుగ్రహించుకున్న ఒక కుమార్తె, అలానే కుమార్తె బ్లెస్సీ అని మేము పిలుచుకుంటాము, షారోహెన్ బెతాలీస్, తన యొక్క భర్త జాయ్ సునందన్ బాబీ అని మేము పిలుచుకుంటాం. కనుక వారికి కలిగినటువంటి ఇద్దరు పిల్లలు. ఈ కుటుంబం అంతటి కొరకు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నా. జస్ట్ సింపుల్ వర్డ్, దేవుడు మిమ్మల్ని ఆరోగ్యంతో ఉంచునుగా కానీ పలకండి చాలు. మానవ మాత్రం కదా, వయసులో పెరుగుతూ ఉన్నాం కదా, ఇలాంటప్పుడు ఏదైనా బలహీనతలు రావడం అనేటువంటిది సహజం. ఆ మధ్యలో కొంతకాలం క్రితం మనకి హైదరాబాద్ అంతా ఎక్కడ చూసినా టైఫాయిడ్ అంటూ వచ్చినారు. యాక్చువల్లీ దట్స్ ఎ కైండ్ ఆఫ్ వైరల్ ఫీవర్స్ అనుకుంటా, ఎక్కువ బాగా హల్చల్ చేస్తూ వచ్చినాయి. దాన్ని మన వాళ్ళు అంటూ వచ్చింది ఏంటంటే టైఫాయిడ్ ప్లేట్లెట్స్ పడిపోతూ వచ్చినాయి ఎట్లాగని చెప్పేసి అని అనుకుంటూ వచ్చిన. అలాగే నా భార్య కూడా కొన్ని రోజులు జ్వరంతో బాధపడింది. సో అప్పుడు బాధపడినటువంటి ఆమె తిరిగి దేవుడు కృప చూపించినారు కనుక కోలుకొని, అక్కడ నేను ఇప్పుడు ఈ దినాలన్నిటా నేను అక్టోబర్ మాసం అంతా బయటే తిరుగుతూ ఉన్నాను. నేను ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ టైం కూడా నేను ఇంకా ఇజ్రాయెల్ దేశంలో ఉండినటువంటిది. ఇజ్రాయెల్ దేశం నుంచి తర్వాత 2 రోజులకి మరలా తిరిగి భారతదేశానికి రావటం అనేటువంటిది జరుగుతుంది. అయితే నేను ముందుగానే రికార్డ్ చేసి ఇస్తున్నాను కనుక తను చెప్పినటువంటి ఒక విషయాలను బట్టి నేను మీతో మాట్లాడుతూ ఇలాగా తెలియచెప్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు దేవుడు కృప చూపించి ఆరోగ్యవంతులుగా ఉంచినాడు. అయినా బలహీనతలు రావడం సహజం, అనారోగ్యాలు ఉండడం సహజం, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవడం సహజం. ఒక్కొక్కసారి తను ఏదైనా చెప్తున్నప్పుడు ఏమంటే ఇంట్లోకి ఇది లేదండి, ఇంట్లోకి అది లేదండి. ఒక్కొక్కసారి నేను బయట దేశాలకు వెళ్ళినప్పుడు పొరపాటు నేను ఏదైనా ఆన్ చేస్తే నాకు మొబైల్ ఫోన్కి 10,000 రూపాయలు బిల్లు రావడం, ఇలాగ వచ్చేసరికి మాకు ఎంత దడైపోతుంటుంది. అబ్బాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలరా, ఇలాగ నేను టీవీ ఛానల్స్కి నేను ఖర్చు పెట్టుకుంటుంది కాకుండా మళ్ళీ ఇలా కూడా ఏదైనా జరుగుతుందంటే సో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదురవుతున్నటువంటిది సహజం. మాకు కూడా మానవ మాత్రం కనుక మేము కూడా ఒక్కొక్కసారి నలిగిపోతున్నటువంటి పరిస్థితులు ఎదురవటం సహజంగా, మేము మనుషులేం కదా, కనుక మాకు కూడా ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. బట్ అంతేకండి అలాగని చెప్పేసి నేను ఎప్పుడు ఛానల్లోకి వచ్చినప్పుడు లేకపోతే నా టీవీలో నేను వర్తమానాలు ఇచ్చేటప్పుడు దయచేసి మాకు ఏదైనా కానుకలు పంపించండి, మా అకౌంట్ నెంబర్ ఇది, మా IFSC కోడ్ నెంబర్ ఇది, కనుక దయచేసి మా కొరకు ప్రార్థన చేసి మాకు విరాళాలు పంపించండి, మా కానుకలు పంపించండి, ఇలాంటి మాటలు నేను ఇప్పుడు చెప్పలే. ఒకవేళ డబ్బులు లేకపోతే అవసరమైతే ఆపేస్తా, టీవీలో మాట్లాడడం ఆపేస్తాను అంతే తప్ప నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఎవరి దగ్గర అడుక్కోవడానికి అనేటువంటి రీతిగా లేను. ఎందుకంటే నా దేవుడు నా పోషకుడు, దినదినము నాకు కావలసిన ఆహారం నాకు ఇస్తున్నాడు. ఏ రోజు కావలసిన ఆహారం ఆ రోజుకి ఇస్తున్నాడు. ఏ నెలకి నేను కట్టవలసిన డబ్బులు ఆ నెలకి నాకు కావలసిన రీతిగా నా దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడు. ఎలా జరుగుతుందో నాకు తెలియదండి, ఇట్స్ ఎ మిరకల్ అండి అంతే. ఎందుకంటే ఏ రోజుకి ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుందో నాకు తెలియదు. ఎవరు నాకు చేస్తున్నారో నాకు తెలియదు, ఎవరు పంపిస్తున్నారో నాకు తెలియదు. ఎట్లాగో నేను బిల్స్ కడుతున్నా అస్సలు నాకు అర్థం కాదు ఏం కాను. కానీ ఏ నెల అప్పు లేకుండా నేను కడుతున్నటువంటి టీవీ ఛానల్స్ కొరకు అయినటువంటి బిల్స్ నేను కట్టడానికి ఆ దేవుడు నాకు కృప చూపిస్తున్నాడు. ఎందుకనంటే ఈరోజు నేను నమ్మింది, ఈరోజు నేను మీతో పంచుకుంటున్నటువంటిది దేవుడు మన పోషకుడై ఉన్నాడు. బయట నేను ఇజ్రాయెల్ దేశానికి ఇన్నిసార్లు నేను వెళ్ళొచ్చి ఉన్నాను కనుక ఆరాధన మన హోలీ ల్యాండ్ టూర్స్ తరపునే నేను దాదాపు 40 సార్లు నేను వెళ్ళినటువంటి 40 సార్లు. కానీ ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ వారు ఏర్పాటు చేసినటువంటి దానిలో 50వ బ్యాచ్గా అనగా గోల్డెన్ జూబిలీ బ్యాచ్గా మేము వెళ్ళి తిరిగి రావడానికి అయినటువంటి రీతిగా ఉంటున్నటువంటి విషయాలు. సో ఎన్నిసార్లు నేను వెళ్ళొస్తున్న సందర్భంగా ఇశ్రాయేలీయులను ఒక మాదిరిగా పెట్టుకుంటూ ఇశ్రాయేలీయులను విడిపించిన దేవుడు మనల్ని కూడా తన యొక్క రక్తముతో, తన యొక్క సిలువ రక్తముతో, కుమారుడైన యేసు రక్తముతో ఆయన మనల్ని విమోచించి ఉన్నారని, పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఆయన మనలను నడిపిస్తున్నారని నేను గతంలో కూడా నేను మీతో
మీతో పంచుకొని ఉన్నా. ఈరోజు కూడా అదే ఇశ్రాయేలు యొక్క జీవితాన్ని నేను చూస్తూ ఉన్నప్పుడు స్నేహితులారా, వారిని పోషించిన దేవుడు, వారి అక్కర్లను తీర్చిన దేవుడు మన అక్కర్లను తీర్చడా? ఇశ్రాయేలీల యొక్క అక్కర్లు తీర్చిన దేవుడు ఈరోజున మనకున్నటువంటి అవసరతలను ఆయన తీర్చడా? ఈరోజు నేను చెప్పాను కదా, నాకు అవసరతలు ఉంటూ ఉన్నాయి, నాకు పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి, కష్టాలతో కూడినటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఈరోజు నా మాట వింటున్న మీరు కూడా బహుశా కొన్ని కష్టాలను ఎదుర్కొంటూ వచ్చినారు కదా. ఈరోజు మీ జీవితంలో కూడా బహుశా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజున మీరు కూడా ఒక అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు. ఈరోజున మీ ఇంటిలో ఒక లోటు అనేటువంటిది ఏర్పడి ఉన్నది. నవ్వు ఆనందం అనేటువంటిది లేకుండా మీరు ఉండి ఉన్నారు. సంతోషం లేకుండా ఉండి ఉన్నారు. బహుశా సమాధానం అనేటువంటిది మీ ఇంటిలో లోపించినటువంటి ఒక పరిస్థితిలో మీరు ఉండి ఉన్నారు. ఈరోజు నేను చెప్తా, నా దేవుడు మీకు కావలసిన డబ్బులు ఇవ్వగలడు, ఆయన మీకు కావలసినటువంటి అవసరతలు తీర్చగలడు, ఆయన మీకు కావలసిన ఆహారాన్ని ఇవ్వగలడు, లోటు లేకుండా ఆయన చేయగలడు. అలాగనే మానసికంగా కూడా ఉండినటువంటి ఒక ఇబ్బందుల నుంచి, అనగా అసమాధాన పరిస్థితుల నుంచి మీకు సమాధానం, సంతోషము లేని యొక్క దుఃఖములో మీకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వగలరు అని చెప్పడానికే ఈరోజు నేను మీ ముందుకు వచ్చినాను. నాకు చేస్తున్నాడు ఆయన, మా ఇంట్లో నాకు చేస్తున్నాడు, మా కుటుంబంలో నా అవసరతలన్నీ తీర్చినాడు, మా బిడ్డల విషయంలో అవసరతలు తీర్చినాడు. ఏ రోజుకి ఆ రోజు మా కొరకు ఆయన మా పోషకుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఈరోజు అందుకని ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రలో కనుక మనం చూసినట్లయితే ఎర్ర సముద్రం వరకు బాగానే ఉందండి. ఎర్ర సముద్రం దాటిన తర్వాత, అనగా ఐగుప్తులోంచి ఎర్ర సముద్రం వరకు కొన్ని దినాలు ప్రయాణం చేశారు. ఆ తర్వాత ఎర్ర సముద్రం దాటాక మళ్ళీ ఒక 3 దినాలు ప్రయాణం చేశారు. కానీ అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే వాళ్ళకి నీళ్లు దొరకలేదు. అంటే ఎర్ర సముద్రం దాటిన కాడి నుంచి నీళ్ళు ఆగిపోయినాయి. మనం బ్రతకాలంటే మనకు కావాల్సింది నీళ్లు ఉండాలి, గాలి ఉండాలి, వెలుతురు ఉండాలి, ఇలాంటి విషయాలు. మన దేవుడే మనకు నీరు, మన దేవుడే మనకు గాలి, మన దేవుడే మనకు వెలుతురు, మన దేవుడే మనకు ఆహారం, జీవాహారమైనటువంటి ఒక దేవాతి దేవుడు కదా. సో ఇక్కడ ఏం జరిగింది? ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి వారికి ఎర్ర సముద్రాన్ని దాటారు, సీనాయి ప్రదేశంలోనికి వచ్చిన్నారు, నీళ్లు దొరకలేదు వాళ్ళకి. చివరికి వాళ్ళు 3 దినాలు ప్రయాణం చేసిన తర్వాత ఒక నీళ్లున్న చోటుకు వచ్చినారంట. కానీ ఆ నీళ్లు మారా అనేటువంటి రీతిగా ఉండినటువంటి నీళ్లు, అనగా చేదుగా ఉండినటువంటి నీళ్లు. మేము ఈ యొక్క ఐగుప్తు దేశంలో తీసుకొని వెళ్ళేటప్పుడు మారా దగ్గర తీసుకొని వెళ్తా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క చరణం పాడుకుంటాం. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్నానేమి. మారాను పోలినటువంటి ఒక చేదైనటువంటి ఒక అనుభవం ఏమో ఒకవేళ మన యొక్క జీవితంలో కూడా మనం ఎదుర్కొంటూ ఉండి ఉన్నామేమో. ఈరోజు నేను ఆ మాటలు వింటున్నా, బహుశా మీరు మీ జీవితంలో కూడా మారా అనే అనుభవం ఒకవేళ ఉండి ఉన్నదేమో కాదు. కానీ దేవుడు చేసిన కార్యాలు అక్కడ మనం చదువుకుంటే ఏముంటుందంటే, అప్పటికే అక్కడ ఒక చెట్టు సిద్ధంగా ఉందంట. చెట్టు అనంటే చాలా పెద్దగా ఎదిగిన చెట్టు. అంత చెట్టు ఎదగడానికి కొన్ని సంవత్సరాలు పట్టి ఉండి ఉండవచ్చు. ఇశ్రాయేలీలైనటువంటి వారు ఆ కాలంలో వారిని దేవుడు విమోచిస్తాడని, వారిని దేవుడు నడిపిస్తున్నాడని, నడిపించినప్పుడు ఇక్కడ ఈ మారా నీళ్లు మధురంగా మార్చబడడానికి, ఆ చెట్టు అందులో వేయబడ్డానికి, ఇది చెట్టు అంత తయారవ్వడానికి వాళ్ళు బయలుదేరక మునిపే, వాళ్ళు విమోచింపబడక మునిపే దేవుడు ఆ చెట్టును అక్కడ సిద్ధం చేసిన. అది నేను నేర్పిస్తా. ఏమంటే ఈరోజు మీకు కూడా చెప్తున్నా, అమ్మారే బహుశా మీరు మారాలాంటి అనుభవంలో ఉండి ఉన్నారా? నీళ్లు లేనటువంటి ఒక కష్టంలో మీరు ఉండి ఉన్నారా? బహుశా మీ జీవితంలో ఒక మధురము లేని చేదైనటువంటి అనుభవాల్లో మీరు ఉండి ఉన్నారా? బహుశా చాలా కరువు కష్టములు అన్నట్టుగా మీరు ఉండి ఉన్నారా? ఈరోజు నేను చెప్తున్నాను వినండి, నా దేవుడు మీ కొరకు ముందే ఎరిగినటువంటి ఒక దేవుడు ముందుగానే మీ కొరకు అక్కడ చెట్టుని సిద్ధం చేసినాడు. 2000 సంవత్సరాల క్రితమే మన కొరకు ఆ చెట్టు మీద ఆయన వేలాడదీయబడి ఉన్నాడు కదా. మన కొరకు ఒక మొరాను మీద ఆయన వేలాడదీయబడి ఉన్నాడు. ఈరోజు ఆయన మాట్లాడుతుంటున్నాడు, దప్పిగొనిన వారలారా రండి, ఊరకే మీరు తాగుదురు కానీ రండి, మీరు రోకలు ఇవ్వక్కర్లేకుండానే ఈ నీళ్లు త్రాగుదురు కానీ రండి. ఆ యొక్క సకార్ అనేటువంటి ఒక ఊరిలో సమరయ స్త్రీ అనేటువంటి ఆవిడ బావి దగ్గరికి వచ్చినప్పుడు ఆమెను మంచినీళ్ళు ఇమ్మని చెప్పేసి నేను పలకరింపుగా మాట్లాడినటువంటి యేసయ్య ఆయన అంటాడు కదా, నిన్ను అడుగుతున్నది ఎవరో కనుక నువ్వు తెలుసుకొని అంటే నీవే ఆయన అడుగుండేదానివి, అప్పుడు ఈయన నీకు జీవజలమును ఇచ్చి ఉండేవారు. జీవజలమును అంటే నీకు జీవాన్ని ఇచ్చేటువంటి జలం. వెంటనే ఉంటుంది, అయ్యా అలాగైతే నాకు ఆ జీవజలాన్ని ఇవ్వా నువ్వు, ఎందుకంటే నేను మాటికి ఈ బావి దగ్గర రానక్కర్లేకుండా ఇంత లోతుగా ఉన్న ఈ బావిలో ఉన్నటువంటి నీళ్లు నేను తోడుకోక్కర్లేకుండా ఉండినట్లుగా ఆ జలం నాకు ఇవ్వా అని చెప్పేసి అని ఆయనను ఆవిడ అడిగినటువంటి ఒక విషయం. కానీ ఈరోజు నేను చెప్తున్నా, నా యేసు, మనం నమ్మినటువంటి ఒక ప్రభు అయిన యేసయ్య మీ ప్రతి అవసరతను ఆయన తీర్చనన్నాడు. అమ్మా సిస్టర్ గారు మీరేనమ్మా, మీతోటే మాట్లాడుతున్నా, ఎండిపోయిన స్థితి ఉందని కలవరపడద్దు.
నీళ్లు లేని స్థితి ఉన్నాయని కలవరపడద్దు. మారాలాంటి బ్రతుకైపోయింది మా జీవితం అంతానని కలవరపడద్దు. నీ మారా జీవితాన్ని మధురంగా మార్చేటువంటి యేసు నీ కొరకు జీవజలముగా ఈ లోకంలోనికి వచ్చినాడు. సరే, అది దాటి ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నారండి. నిర్గమకాండం 16వ అధ్యాయంలో కనుక మనం చూస్తే వారు తెచ్చుకున్న ఆహార పదార్థాలు కాస్త అయిపోయినాయి. ఐగుప్తు దేశంలో మంచి ఆహారమే దొరుకుద్దండి. ఐగుప్తు దేశంలో అక్కడ డెల్టా ప్రదేశంలో కనుక ఒక్కొక్కసారి చూస్తుంది కదా, మంచి మంచి వంకాయలు ఉంటాయి, మంచి మంచి పుచ్చకాయలు ఉంటాయి. ఐగుప్తు దేశంలో కూడా మంచి మంచి ఫలభరితమైనటువంటి విషయాలు ఉంటాయి. ప్లస్ అక్కడ నైలు నదిలో దొరికే చేపలు ఉంటాయండి. భలే రుచికరమైనటువంటి చేపలండి బాబాయ్గాను. బహుశా వీళ్ళు ఎన్ని తెచ్చుకున్నారో, ఇవన్నీ బహుశా ఎండిపోయినాయో లేకపోతే ఇంకా అయిపోయినాయో, వాటిని తినేశారో. ఇప్పుడు తినడానికి తిండి లేనటువంటి ఒక పరిస్థితి ఎదురైంది వీళ్ళకి. కాకపోతే ఇశ్రాయేలీలండి సనుగుతారండి. అదే నేను ఇష్టపడినండి. అందుకని నేను ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను చెప్తున్న మాట ఏమంటానంటే, నాయన మనము దేవుని బిడ్డలమైనటువంటి మనం, క్రైస్తవ విశ్వాసులమైనటువంటి మనము ఇశ్రాయేలీల కంటే మనం శ్రేష్ఠులం. వారిని ఒక గొర్రె పిల్ల చంపడం ద్వారా వాళ్ళని విమోచించాడు దేవుడు. కానీ మన కొరకైతే తన అద్వితీయ కుమారుడినే బలియాగం చేయడం ద్వారా ఆయన మనలను విమోచించినటువంటి దేవుడు. ఆయన మామూలుగా దూత ద్వారా అక్కడ వారిని నడిపించినాడు దేవుడు. కానీ మనకైతే ఇమ్మానుయేలు దేవుడుగా ఆయనే మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని తోడుకొని వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు. అక్కడ వాళ్ళకి జీవజలం అనేటువంటి రీతిగా మారాన్ని మధురం చేశాడు, మామూలు నీళ్ళు ఇచ్చినాడు. కానీ మన కొరకైనటువంటి జీవజలము మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనేటువంటి బండలో నుండి వచ్చినటువంటి జీవజలం, మంచి నీళ్లుగా మనకు కావలసినటువంటి మంచి నీళ్లు అనుగ్రహించబడినటువంటి యేసుక్రీస్తు అనేటువంటి జీవజలం. అవును కదా, నేను అది కూడా చెప్పడం మరిచా. మారాన్ని గురించినటువంటి మధురంగా మార్చిన గురించి చెప్పా. నీళ్లు లేకపోతే వీళ్ళు సనిగితే బండలో నుండి నీళ్ళు ఇచ్చాడండి. అక్కడ ఉన్నాయన్నీ కూడా దాన్ని లైమ్ స్టోన్ అని అంటారు, అనగా సున్నపు రాయి. చాలా బలంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, అందులో నీళ్లు ఇమిడేటువంటి అవకాశమే లేదు అసలుకేను. అలాంటి బండలో నుండి లక్షల లక్షల మంది ప్రజలు త్రాగగలిగినటువంటి ఒక మంచినీళ్ళు దేవుడు వారికి అనుగ్రహించినాడు. ఆ మధ్యలో ఒకసారి మా బ్యాచ్లో వచ్చినటువంటి ఆయన కూడా ఒక ఆయన ఇంటికి వచ్చి కంప్లైంట్ చేశాడు, మేము ఇవ్వడం కొంచెం లేట్ అయింది అంతే, కావలసిన నీళ్ళు ఉన్నాయి బాబు, మీరు తాగాలంటే తాగంటారా నాయన అని చెప్పేసి అని చెప్తూనే ఉంటా. ఒక్కొక్కసారి మాకు జోర్డాన్ దేశంలోను ఈజిప్ట్ దేశంలో కూడా 2 లీటర్లు పెద్ద పెద్ద బాటిల్స్ ఇస్తాం. మేము వాగ్దానం చేసింది 1 లీటర్ రోజుకని అంటాం, కానీ 2 లీటర్లు అంత వాటర్ ఇస్తూ ఉంటాం. ఒకరోజు నేను లేట్ అయింది, ఆ యొక్క నీళ్లు కాస్త బస్సులోనే ఉండిపోయినాయి. ఈ బస్సు ఏమో పార్కింగ్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడికి వచ్చే కంప్లైంట్ ఏంటంటే, మాకు సుభర్తరాజు గారు నీళ్ళు ఇవ్వలేదండి, మాకు తాగడానికి నీళ్ళు ఇవ్వలేదండి, ఒకరోజు నీళ్ళు ఇవ్వకుండా చేశారండి. అక్కడి నుంచి నాకు ప్రశ్న, ఏమండి మనం నీళ్ళు ఇస్తామని చెప్పాము కదా, అలాంటప్పుడు ఎందుకు అలా చేశారంటే, నాయన అది పొరపాటునట్లు జరిగింది. ఒక రోజు బస్సులో ఉండిపోయినాయి. వీళ్ళు దిగేటప్పుడు అడుగుంటే కనుక బస్సులోంచి వాళ్ళు వెళ్ళిపోకముందు, బస్సు వెళ్ళిపోకముందు నేను ఆ బస్సులో నీళ్ళు తీసుకొని ఇచ్చిండేవాడినే, కానీ ఇంకేముందండి. అప్పటికే మరలా చెప్పాను, ఎప్పుడైనా మీకు ఏదైనా కావాలంటే తాగండ్రా బాబు అని చెప్పేసరి. వీళ్ళు సరిగినట్టుగాని ఆ ఇశ్రాయేలు సనుగుతూ ఉంటారండి. వీళ్ళేమో కంప్లైంట్ చేస్తూ ఉంటారు, ఫిర్యాదులు చేసేటువంటి రీతిగా నాతో పాటు వచ్చేటువంటి ఒక్కొక్కసారి కూడా ఉంటారు, ఎవరోకలు ఉంటారు, తప్పదులేండి. ఎందుకంటే యేసు ప్రభు అంతటోడికే ఇస్కరియోతు ఉన్నాడు. ఆ రోజుల్లో మోషే గారు నడిపించినప్పుడే కొంతమంది సనిగి వ్యతిరేకులైనటువంటి వారు ఆ రోజుల్లో కూడా ఉండి ఉన్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు బాధపరిచేటువంటి వాళ్ళు ఉంటారు, నన్ను వేదన పరిచేటువంటి వాళ్ళు, దుఃఖపరిచేటువంటి వాళ్ళు ఉంటారు. అయినా ఈరోజు నేను వాళ్ళకి వాగ్దానం చేస్తూ మాట, ఈరోజు మీకు నేను వాగ్దానం చేస్తూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనకు కావలసిన మంచి నీళ్లను ఇచ్చినటువంటి దేవుడు ఆయన మారాన్ని మధురముగా చేసి మంచి నీళ్లగా జీవజలాన్ని ఇచ్చేటువంటి దేవుడు. 16వ అధ్యాయం నిర్గమకాండంలో కనుక మనం చూస్తే ఆహారం అయిపోయింది కనుక మళ్ళీ సరుగుతారు వాళ్ళు. మోషే మీదకి వచ్చి కొనిగారు, మోషే మీదకి వచ్చి తిట్టుకుంటారు. మన వాళ్ళు అంతేనండి బాబు. వీళ్ళకి మన వాళ్ళకి నేను ఎన్నోసార్లు బుద్ధి చెప్తూ ఉంటారు, నాయనా ఈ అన్నం తినడం వలన లేనిపోయిన షుగర్లు బీపీలు వస్తుంటాయి నాయనా. ఈ 10 రోజులు మనం బయటికి వెళ్ళాము కనుక అక్కడున్న బ్రెడ్లు తినండి, అక్కడున్న గుడ్లు తినండి, అక్కడున్న స్వీట్లు తినండి, అక్కడ ఉన్నటువంటి ఒక మాంసాహారం తినండి, అక్కడ ఉన్నటువంటి ఒక కూరగాయలు తినండి, అక్కడున్న ఆకులు తినండి, అక్కడున్న యోగర్ట్ తినండి అని అంటే, అబ్బే మన వాళ్ళకి ఇది కాదు. మన వాళ్ళందరూ ఎలా ఉంటారంటే, కొంచెం చెప్పడం బోధన ఉంటే పెట్టండి అయ్యా. మావాడు మొన్న మధ్యలో ఒక లెవెల్లో సహా ఇస్తూ అంటున్నారు కదా, ఎంత బిజినెస్ చేస్తున్నారు కదా, నెల నెల ఒక బ్యాచ్ని తీస్తున్నారు కదా, ఎవరన్నా ఒక వంటను కూడా మన కూడ తెచ్చుకుంటే మన కొరకు చక్కగా పప్పు అన్నం ఈ వండి పెడతాడు కదా అని చెప్పేసి అన్నాడు. అక్కడ దేవుడు వారికి ఇచ్చినటువంటి ఒక ఆహారము మన్నా అనేటువంటి ఆహారాన్ని ఇచ్చినాడు. సరేలరా, మన్నాని గురించి కూడా నేను ఎందుకని చాలా క్లియర్ అవుట్ చేస్తూ ఉంటాను. ఏంటంటే ఒకానొక టైంలో ఈ ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి వాళ్ళు విసిగిపోయి వీళ్ళు మాట్లాడుతుంటారు, ఈ చవిసారములు అంటే ఉప్పు కారం మసాలా లేని ఈ మన్నా మాకు బోరు కొట్టింది బాబా, మాకు వద్దంటారు.
మన వాళ్ళంతే 10 రోజుల్లో వీళ్ళు ఏమంటారంటే, బాబోయ్ అక్కడ భోజనం తినేటువంటి శాలలోనికి వెళ్ళాలంటే ఆ ఒలివ నూనెతో వండినటువంటి వంట వాసన మాకు బోరు కొడుతుందండి బాబాయ్ గారు, మేము తినలేమండి బాబు, ఈ మాంసాలు తినలేమండి బాబు, ఈ రొట్టెలు మేము తినలేమండి అని చెప్పేసి అని మన వాళ్ళు ఒక్కొక్కసారి కొంతమంది అసలు తినకుండా అయిపోతుంటారు. నేను వాళ్ళని గద్దిస్తుంటే, అమ్మా ఇంకా 2 రోజులు ఉన్నాయి మనకి, ఇంకా 3 రోజులు ఉన్నాయి మనకి, నడవాలి, మనం ప్రయాణం చేయాలి, మళ్ళీ తిరిగి ఇంటికి క్షేమంగా మనం వెళ్ళాలి, కనుక మీరు కనీసం ఏదైనా బలం ఉండడానికి, నడవడానికి శక్తి ఉండడానికి తినండమ్మా, రొట్టెలన్నా తినండమ్మా, గుడ్లన్నా తినండమ్మా అని చెప్పి బ్రతిమలాడి మరి వాళ్ళని తినిపిస్తూ ఉంటాం. కానీ మనకి ఎంతసేపు కావాల్సింది ఆ అన్నం, కుప్పలా పెట్టుకున్న అన్నం, మసాలాతో కూడి కారం ఉప్పు బాగా ఎక్కువ వేసుకొని, బీపీ కారణమైనటువంటి ఒక ఉప్పు, మసాలాలు కడుపు మంట, అసిడిటీ తయారయ్యేటువంటి ఒక మసాలాలు ఇవి వేసుకోవడమే మనకు కావాలని కోరుకుంటూ ఉంటాం. కానీ ఇశ్రాయేలీయులైనటువంటి వారికి దేవుడు ఇచ్చినటువంటి ఒక మన్నా, యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రభువైన యెహోవా మాట్లాడుతూ, యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నారు కదా, పరలోకం నుండి దిగువచ్చిన జీవాహారాన్ని నేనే. మీ పితరులు మన్నాను తిన్నా కానీ వాళ్ళు చచ్చిపోయారు అరణ్యంలోనే. పరలోకం నుండి వచ్చినటువంటి ఒక ఆహారమే ఈ యొక్క మన్నా అనేటువంటిది, అయినా కానీ వాళ్ళు చచ్చిపోయారు. కానీ నేను పరలోకం నుండి దిగువచ్చిన జీవాహారాన్ని, నన్ను తినువాడు, నా రక్తమును త్రాగువాడు నిత్య జీవాన్ని కలిగి ఉంటాడు. అబ్బా, ఎంత అమూల్యమైన మాట అండి. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, ఏమో ఏ లోటు మీకు కలిగి ఉన్నదో, ఏ ఆర్థిక ఇబ్బంది మీరు ఒకవేళ ఎదుర్కొంటూ ఉండి ఉన్నారో, ఈ రోజున బహుశా ఒక కుటుంబం ఇప్పుడు కూడా మీరు ఇంకా అప్పు బాధల్లో ఉండి ఉన్నారేమో కాదు, ఇప్పుడు కూడా మీరు అప్పుల చేత మీరు నలిగిపోతూ ఉండి ఉన్నారు. ఎక్కడ చూసినా అప్పు 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 అయిపోయినటువంటి ఒక పరిస్థితి. ఏమీ లేదండి పాస్టర్ గారు, మా దగ్గర జీతం వస్తుందన్న మాటే కానీ, పెన్షన్ వస్తుందన్న మాటే కానీ, ఆ పెన్షన్ వచ్చిన రోజునే వాటిలందరికీ పంచిపెట్టడానికి అయిపోతుంది. మళ్ళీ ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఉంటున్నాం. కొందరు పెన్షన్ 40,000 రూపాయలు పెన్షన్ తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ చేతిలో చిల్లిగా మిగలకుండా మీరు నలిగిపోతూ ఉన్నారు కదా. పెన్షన్ అంత వచ్చినా ఏమైపోతుందో తెలియట్లేదు. ఈరోజు సరైన ఇల్లు లేదు, ఈరోజు సరైన జీవితం లేదు. బహుశా చాలా ఇబ్బందుల్లో మీరుండి ఉన్నారు, కష్టాలలో మీరుండి ఉన్నారు. ఇంటిలో చూస్తే సుఖం లేదు, ఇంటిలో చూస్తే సమాధానం లేదు. గొడవలు అయిపోతూ ఉన్నాయి, బిడ్డలతో గొడవలు అయిపోతున్నాయి, కోడళ్ళతో గొడవలు అయిపోతూ ఉన్నాయి, అల్లుడితో గొడవలు అయిపోతూ ఉన్నాయి. ఇంట్లో చివరికి ఒక్కొక్కసారి మన సొంత కుమారునితోనో కుమార్తెతోనో వాళ్ళతో కూడా మనకు డిస్టర్బెన్స్ అయిపోతూ ఉన్నాయి. దేర్ ఇస్ నో పీస్. సమాధానం లేదు కదూ, నెమ్మది లేదు కదూ. మీ యొక్క జీవితంలో కన్నీరే తప్ప, వేదనే తప్ప, అసమాధాన పరిస్థితియే తప్ప సరైన సంతోషం లేకుండా ఉంటున్నారు కదా. డోంట్ వర్రీ. ఈరోజు నేను చెప్తున్న మాట ఇది, నా దేవుడైన యెహోవా మన యొక్క పోషకుడు. ఆనాడు ఇశ్రాయేలీయులైనటువంటి వారిని పోషించినటువంటి ఒక దేవుడు, వారికి బండలో నుండి నీళ్ళిచ్చి పోషించిన దేవుడు, వాళ్ళకి మారాన్ని మధురముగా చేసినటువంటి ఒక దేవుడు, వాళ్ళకి మన్నాను కురిపించి అనుదినము వారికి కావలసినంత ఆహారాన్ని వారికి సమృద్ధిగా ఇచ్చినటువంటి ఆ దేవాతి దేవుడు ఈరోజున మీ జీవితంలో కూడా మీకును సమృద్ధిని ఇవ్వడానికే ఆ దేవాతి దేవుడు ఇష్టపడుతున్నాడు. నా ప్రియ స్నేహితులారా, ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు నందు మనం విశ్వాసం ఉంచుదాం, యేసు క్రీస్తులో మనం నమ్మిక ఉంచుదాం. ఆ యేసు క్రీస్తు ప్రభువే మన ప్రతి అవసరతను ఆయన తీర్చగలిగినటువంటి దేవుడు. అందుకే ఫిలిప్పీలకు రాసినటువంటి ఒక పత్రికలో పౌలు భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు కదా, క్రీస్తు యేసునందలి మహిమైశ్వర్యము చొప్పున దేవుడు మీ ప్రతి అవసరతను ఆయన తీర్చను కాదు. జస్ట్ బిలీవ్ ఇన్ ద లార్డ్. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి, అద్భుతాన్ని ఆయన చేయగలడు. మారాన్ని మధురంగా చేయగలిగినటువంటి దేవుడు, బండలో నుండి నీళ్ళు ఇచ్చినటువంటి ఒక దేవుడు, తెల్లవారు లేచేసరికల్లా బయట వారు గుడారంలోంచి బయటకు వచ్చేసరికల్లా అద్భుతమైనటువంటి ఒక మన్నా అనేటువంటి ఒక ఆహారాన్ని వారికి అనుగ్రహించినటువంటి ఒక దేవతి దేవుడు ఈరోజు మీ యొక్క జీవితంలో అద్భుతాన్ని చేయలేడా? ఈరోజు నా జీవితంలో చేస్తున్నాడండి. మీ సంగతి ఏమో కానీ నేను ఈరోజు నా మాట చెప్తాను. నేను ఈరోజు నా జీవితంలో ప్రతిరోజు నాకు కావలసిన ప్రతి అవసరత ఆయన తీరుస్తూనే ఉన్నాడు, ప్రతి అక్కర ఆయన తీరుస్తూనే ఉన్నాడు. నాకు కావలసినవన్నీ కూడా ఆయన నాకు అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు నేను చెప్పగలను ఖచ్చితంగా. ఇంకొక మాట అదేంటంటే, నేను చాలా కాలం ఎవరైనా ఇస్తారు, ఇంతమందికి నేను తర్జుమాలు చేశాను కదా, ఇంతమందికి నేను వాడబడుతూ వచ్చాను కదా, కారు లేకుండా ఒక పాత గెలిపోయిన డొక్కు కారు, 30 సంవత్సరాలు పైబడినటువంటి ఒక మారుతి 800 అనేటువంటి ఒక కారు, దానితో నేను నడుస్తున్నాను. ఎవరైనా ఒకళ్ళు ఇవ్వకపోతారా? ఎంతమందికి నేను తర్జుమాలు చేశా, దొరలైతే దొరలకు తర్జుమా చేశా, భారతీయులైతే భారతీయులకు నేను తర్జుమా చేశా, డబ్బున్న వాళ్ళు కార్లు కలిగినటువంటి వాళ్ళకి నేను తర్జుమా చేశా. ఎవరైనా ఇవ్వకపోతారా అని చెప్పేసి అని ఎక్కడో మనసులో మనుషుల మీద అయినటువంటి రీతిగా ఆధారపడినటువంటిది. కానీ దేవుడు గద్దిస్తూ వచ్చినాడు. చాలా కాలం నా కారు లేకపోయినా నేను హాయిగానే ఉంటూ వచ్చా, ఆ పాత కారులోనే ప్రయాణం చేస్తూ వచ్చినా. కానీ ఇప్పుడు నేను చెప్పగలనండి, గడిచిన మే మాసంలో దేవుడు కృప చూపించి దాదాపు ఒక 2 లక్షల రూపాయలు నాకు సంఘం ఇచ్చి
ఇచ్చినటువంటిది కొంత, నేను అలాగున్న దేవుడు కృప చూపించినటువంటిది కొంత, అది తీసుకుని వెళ్ళి మేము కట్టి ఈఎంఐ అయినటువంటి తీసుకొని ఎవరి మీద ఆధారపడక్కర్లేకుండా ఎవరో నాకు ఇవ్వాలి, తర్వాత రేపొద్దున వాళ్ళకి ఊడిగం చేసినట్టుగా కట్టబడిన గాడిదలాగా ఉండేటువంటి పరిస్థితి నాకు ఉండకూడదు అనేటువంటి రీతిగా నా దేవుడు నన్ను ఆశీర్వదించినాడు. ఖరీదైన మారుతి బ్రిజా అనేటువంటి ఒక కారు, సుజుకి మారుతి సంబంధించినటువంటి ఒక బ్రిజా అనేటువంటిది ZDI ప్లస్ అనేటువంటి రీతిగా ఒక మంచి కారు దేవుడు నాకు అనుగ్రహించినాడు. ఈరోజు నేను బయలుదేరి వెళుతున్నప్పుడు ఎండలు ఇంత భయంకరంగా ఉంటున్నప్పటికీ ఆ యొక్క కారులో సురక్షితంగా నేను వెళ్ళగలుగుతున్నా, సమయానికి నేను వెళ్ళగలుగుతున్నా, దేవుని యొక్క చిత్తాన్ని బట్టి నేను నడుచుకోగలుగుతున్నా. ఈరోజు నేను చెప్తా, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు బిడ్డలు. దేవుడు మీకు ఏదైనా ఇవ్వగలడైనా, మీ అక్కర్లు తీర్చగలడైనా, మీకు సంతోషాన్ని సమాధానాన్ని ఇవ్వగలడైనా. ప్రభు అయిన యేసు క్రీస్తులో మనకు కావలసిన సమస్తాన్ని కూడా ఆయన మనకి ఇవ్వగలిగినటువంటిది. ఇది ఈరోజు నేను మీతో పంచుకున్నటువంటి మాట. ఆయన మన పోషకుడై ఉన్నాడు, ఆయన మనల్ని పోషించేటువంటి వాడై ఉంటున్నాడు. ఈ దినాన్ని ఒకవేళ ఏది లోటున్నా, ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి. ఈ లోకంలో మీ ప్రతి లోటును ఆయన తీర్చగలిగినటువంటి దేవుడు. ఇశ్రాయేలు విషయంలో అక్కడితోనే ఆగిపోలేదండి. ఈవెన్ ఒకనొక టైంలో మిశ్రత జనాంగాన్ని చూచి వాళ్ళు కోరుకుంటూ అంటారు కదా, మాకు మాంసం లేదు, మాకు మాంసం లేకుండా ఉండినామనంటే, ఆ ఎడారిలోనండి నేను ఇజ్రాయెల్ మన యొక్క ప్రజలను కూడా నేను తీసుకుని వెళ్తూ ఉంటా. 40 సార్లు నేను వెళ్ళొచ్చినటువంటిది. సో ఈ 40 సార్లు నేను వెళ్ళినప్పుడు ఐగుప్తు దేశపు ఎడారిలో మేము నడిపిస్తున్నప్పుడు 2 దినాల ప్రయాణం, పగటికాల ప్రయాణంలో మేము చూపిస్తూ ఉంటాము. అక్కడ ఒక్క నీరు చుక్క అనేది కనబడదు మనకి, ఒక్క నీటి చెరువు మనకి కనబడదు, అక్కడ ఒక్క పచ్చని చెట్టు కనబడదు. ఎక్కడైనా ఒక్కొక్క చోట అకేషియా ముళ్ళ తుప్పలతో కూడినటువంటి ఒక చెట్టు ఏదైనా బ్రతికినట్టుగా చిన్నదిగా చెట్టు కనబడుతుంటా తప్పితే అంతకుమించి ఎక్కడ పచ్చని చెట్లు అనేటువంటి కనబడవు. తత్ఫలితం ఒక్క పెట్ట కూడా కనబడదండి. ఒక్క పక్షి కనీసం అక్కడ మీద ఎగురుతున్నటువంటివి కనబడవు. ఇన్ని లక్షల మంది ప్రజలకంట దేవుని యొక్క వాక్యం అంటుంది, మోకాళ్ళ లోతు పూరేళ్ళు నిలబడిపోయినాయంట, వచ్చి అక్కడ పడిపోయినాయంట. మోకాళ్ళ లోతు పూరేళ్ళు అండి బాబాయ్ గాను. ప్రతిరోజు వారికి కావాల్సినటువంటి పూరేళ్ళు ఎలా వచ్చినాయి నాకు తెలియదండి. దట్ ఈస్ ద మిరకల్ ఆఫ్ గాడ్ ఈవెన్ ఫర్ యువర్ లైఫ్. ఈ రోజున మీ జీవితాన్ని కూడా నేను చెప్తున్నా, దేవుడు చేసేటువంటి అద్భుతమైన కార్యం ఎక్కుతెక్కలయ్యేటట్టుగా, మనకి ఇంకా ఎక్కువైపోయి ఏం చేయాలో తోచనటువంటి రీతిగా అలాగున దేవుడు మన అవసరతను తీర్చేటువంటి ఒక పోషకుడైనాడు. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, కలవరపడకండి. ఉన్న ఇబ్బందికరమైన పరిస్థితిని చూసి దాన్నే మాట్లాడకండి. అయ్యో నాకు డబ్బులు లేవు, అయ్యో నాకు ఆరోగ్యం లేదు, అయ్యో నాకు సరైనటువంటి పరిస్థితులు లేవు, నాకు సరైన వాహనం లేదు, సరైన ఇల్లు లేదు, నాకు ఉండడానికి నివాసం లేదు, సరైన బట్టలు లేవు, ఇలాగే చెప్పేసి కలవరపడకండి స్నేహితులారా. ఈరోజు నీ బట్టలు కూడా నా దేవుడు నాకు ఎంత లాగిస్తూ ఉన్నాడో, ఎలా జరుగుతుందో నాకు తెలియదు. మంచి కలర్ఫుల్ షర్ట్స్ నేను తీసుకుంటూ ఉన్నా, ఇలాగ నా టీవీలో కూడా కనబడడానికి అవి చక్కగా కనబడుతున్నటువంటి షర్ట్స్ నా దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడు. నేను కొనుక్కోవడానికి కావు ఇవి, కేవలం నా దేవుడు ఎలా ఇస్తున్నాడో నాకు తెలియదండి బాబు. ఆయన నాకు కావలసిన డబ్బులు ఆయన అనుగ్రహిస్తున్నాడు, నాకు కావలసిన వస్త్రములు ఆయన అనుగ్రహిస్తున్నాడు, ఉండడానికి కావలసిన ఇల్లు ఆయన అనుగ్రహించినాడు, నా ప్రయాణానికి కావలసిన సౌకర్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించినాడు. నా ప్రతి విషయంలో నా దేవుడు నా పోషకుడు. ఎందుకనంటే ఇశ్రాయేలీలను పోషించినటువంటి ఒక దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు రక్తముతో నన్ను కడిగి శుద్ధి చేసి నన్ను విమోచించి నన్ను నడిపిస్తున్నప్పుడు ఆయన నాకు ఇవ్వకుండా ఉంటాడా? ఆయన మనకి ఇవ్వకుండా ఉంటాడా? ఈ రోజున మీరు నేను మనం యేసుక్రీస్తు రక్తముతో మనం కడగబడి ఉన్నాం. యేసుక్రీస్తు నందు మనం దేవుని యొక్క కుమార్తెలమై ఉన్నాం. అందుకని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటారు, ఏమి తిందుమా ఏమి త్రాగుదమా అని చింతించకండి, దాని గురించి మీరు ఆలోచించకండి. ఏమి ధరించుకుందామా అని కూడా మీరు ఆలోచన చేయకండి. మీకున్న ఆలోచనలు ఒకటే ఉండాలి, మీ కోరికలు ఒకటే ఉండాలి, మీ యొక్క ప్రార్థన ఒకటే ఉండాలి. అదేంటంటే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మీరు మొదట వెతకండి. అప్పుడు ఇవన్నీ కూడా వాటంతటవే మీకు అనుగ్రహించబడతాయి. కానీ ఈ రోజుల్లో క్రైస్తవులమైనటువంటి మనం మన యొక్క సమయాన్ని మన ప్రార్థనలో వృధా చేసుకునేది ఎక్కడనంటే, దేవా నాకు డబ్బులు లేనైనా, దేవా అప్పు అయిపోయింది నాయన, ఎంత అప్పు అయిపోయింది నాయన, అప్పు అంతా తీర్చునైనా, దేవా నాకు కావలసిన ప్రతి అక్కరా తీర్చునైనా, ఇల్లు లేదు ఇల్లునైనా, నేను వాహనం లేదు వాహనమేనాయన, ఇలా అడుక్కుంటూ మన సమయాన్ని వృధా చేసుకుంటున్నాం. నేనంటాను, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, యేసు ప్రభుని వెతకండి. ఆ యేసు ప్రభు మనలో ఉంటే, యేసు ప్రభు మన ఇంటిలో ఉంటే, యేసు ప్రభు మన జీవితంలో ఉంటే, ఈరోజు నేను చెప్తా, మారాన్ని మధురంగా చేసేస్తున్నాడు ఆయన. బండలోంచి మంచినీళ్ళు మనకి ఇస్తున్నాడు ఆయన. తెల్లవారు లేస్తే గుడారం నుంచి బయటకు వచ్చేసరికి కావాల్సిన ఆహారాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు, మన్నా అనేటువంటి ఆహారాన్ని. అక్కడ పక్షులు ఉండనటువంటి ప్రదేశంలో 40 సంవత్సరాల పాటు వారు నడుస్తుంటుండగా వారికి కావలసిన పూరేళ్లను కావలసినంతగా ఇచ్చినటువంటి దేవుడు ఈరోజున మన అవసరతలను కూడా ఆయన తీరుస్తున్నాడు. తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు.
మీరు మా ప్రతి అక్కర తీర్చినటువంటి దేవుడు నాయన, ప్రతి అవసరత తీర్చినటువంటి దేవుడు. అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు నువ్వు చేసిన కార్యం మేము చూడలేకపోతున్నాం, మీరు చేసినటువంటి విషయాలు మేము తెలుసుకోలేకపోతున్నాం. మేము మా యొక్క ఇబ్బందికరమైన పరిస్థితిని చూస్తున్నాం, ఇబ్బందికరమైన పరిస్థితిని మేము మాట్లాడుతున్నాం. మాకున్న ఆర్థిక ఇబ్బందులు, మాకున్న అనారోగ్య పరిస్థితులు, మాకున్న కష్టమైనటువంటి పరిస్థితులు, ఇల్లు లేదని, కారు లేదని, డబ్బులు లేవని, మాకు వసతి లేదని, సుఖం లేదని, మాకు బట్టలు లేవని, ఇది అది ఇలాంటివన్నీ పెట్టుకొని వాటి గురించి మేము ప్రార్థన చేస్తున్నట్టుగా సమయాన్ని వృధా చేసుకున్నాం. క్షమించండి నాయన, ఈ రోజున మీరు మాకు కావాలి, అంతే చాలు. ఎందుకంటే ఇవన్నీ ఇవ్వగలిగిన పోషకుడు నీవునైనా, యేసు ప్రభు ఉంటే మాకు అంతే చాలు. యేసు యొక్క మహిమలో మా ప్రతి అవసరత తీర్చబడుతుంది కనుక నీకు కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకున్నాం, కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకున్నాం. యేసు నామములో ఈ నా మాటలు వింటూ నీ కుటుంబాన్ని దీవిస్తున్నా. వారి కలిగిన దానిలోనే సమృద్ధి ఉండును గాక, వారి కలిగిన రాబడులను వారు దీవించబడుదురు గాక. నాన్న, వారి కలిగిన కొంచెమే అది వారికి సమృద్ధి అగును గాక. యేసు నామములో వారి మధురముగా మార్చబడును గాక. నజరుడైన యేసు నామములో అసాధ్యమైన రీతిలో బండలో నుండి వారికి నీళ్లు కలుగును గాక, అది జీవ జలముగా వారికి ఉండును గాక. తెల్లవారు లేచేసరికి వారు కష్టపడనక్కర్లేకుండా కానీ వారికి కావలసిన ఆహారం వారికి లభించును గాక, వారికి కావలసిన పూరేళ్లుగా వారి ప్రతి అక్కర తీర్చబడును గాక. మంచి గృహం వీరు కలుగును గాక, మంచి వసతి వీరు కలుగును గాక. ఈ బిడ్డలైనా ఇని దేని బిడ్డలైనటువంటి వీరు నిన్ను వెతుకుచుంటుండగా, నీ రాజ్యాన్ని, నీ నీతిని వెతుకుచుంటుండగా వారికి కావలసినవన్నీ కూడా నువ్వు అనుగ్రహించి ఇశ్రాయేలీయుల కంటే అధికముగా మమ్మల్ని పోషించే దేవుడు గనక అలా మమ్మల్ని పోషిస్తున్నందుకు మీకే కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటాం. యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకు, మీ కుటుంబాలకి తోడయుండి మీ ప్రతి అక్కర తీర్చి మిమ్మల్ని పోషించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ఇశ్రాయేలీయులను పోషించినటువంటి దేవుడు మిమ్మల్ని కూడా ఆయన పోషిస్తున్నాడు. ఇశ్రాయేలీయులను విమోచించిన దేవుడు, ఇశ్రాయేలును తోడుండి నడిపించిన దేవుడు, ఇశ్రాయేలీయులైనటువంటి వారిని పోషించిన దేవుడు ఈరోజు మనల్ని కూడా విమోచించినాడు, నడిపిస్తున్నాడు, మనల్ని పోషించే దేవుడు. మరొకసారి ఈ మాట తెలియజేస్తున్న స్నేహితులారా, గుర్తుంచుకోనండి. ఒకవేళ ఎవరైనా ముంబై నగరంలో ఉండి ఈ మా కార్యక్రమాలను కనుక మీరు వీక్షిస్తూ ఉన్నట్లయితే, ప్రభు చిత్తమైతే నవంబర్ మాసం 9, 10, 11 తేదీలలో అంధేరిలో ఉంటున్న ఆంధ్ర క్రిస్టియన్ చర్చ్ అయినటువంటి వారి యొక్క వార్షికోత్సవ సభలకు నవంబర్ 9, 10, 11 తేదీల్లో నేను ముంబై వస్తూ ఉన్నా. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ముంబైలో ఉన్నట్లయితే వారికి ఫోన్ చేసి చెప్పండి. అలాగే ముంబైలో ఉండినటువంటి వారు ఒకవేళ నన్ను కలుసుకోవడానికి మీకు సమతమైనట్లయితే, అనుకూలమైనట్లయితే నేను మిమ్మల్ని కలుసుకొని మీ కొరకు ప్రార్థన చేసి మిమ్మల్ని దీవించాలని కోరుకుంటూ ఉన్నా. ఈ విషయంలో మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఒకవేళ అప్పటికి నాతో మీరు పర్సనల్గా ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే ఫోన్లో కానీ లేక వాట్సాప్లో కానీ మీరు నాతో మాట్లాడచ్చు. నా నెంబర్ 9848110907, 94400409992, 888855276662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ కూడా మనకి పోషకుడైన ఆ దేవాతి దేవుని చేతులకు అప్పగిస్తూ మీ ప్రతి అవసరత దేవుడు తీర్చినాడనేటువంటి విశ్వాసంతో ఆ ప్రభు కృపకి మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.